గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజైతే మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ప్రాన్స్ కర్రీ కోసం ఒక మసాలా పౌడర్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఒక్క మసాలా పౌడర్ మీ దగ్గర ఉంటే చాలు, ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా ఈ మసాలా పౌడర్ యాడ్ చేస్తే దాని రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఈ ప్రాన్స్ కర్రీ కోసం మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో చెక్క, లవంగం, ఏలక్కాయలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు 1 బై 1 వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో ఫ్రాన్స్ తీసుకొని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని అందులో ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రాన్స్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ టొమాటో, ఆనియన్, అలాగే జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, మిరప్పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిందన్నప్పుడు మనం ప్రాన్స్ కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా వేయించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు అలాగే చికెన్ కర్రీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మీకు ఒకవేళ వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఒకవేళ వద్దనుకుంటే కొరియాండర్తో బాగా గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీగా ప్రాన్స్ కర్రీ అయితే తయారైపోతుందండి. ఒకసారి మీరు కూడా ఈ రొయ్యల కూర చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.